నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద ముస్లిం విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య ఎంపికకు ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో త్వరలో టాలెంట్ టెస్ట్ నిర్వహణ. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వెల్లడి. రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుమార్తె తల్లికి అంత్యక్రియలు చేయాల్సిన సోదరుణ్ణి 6 నెలల క్రితమే కోల్పోయిన విషాదం. అన్ని తానే తన తల్లి భౌతిక కాయానికి అంతిమ సంస్కారం చేసిన పూజిత అనే యువతి సంఘం జాగర్లమూడిలో చోటు చేసుకున్న గ్రామస్తుల కళ్ళు చెమర్చిన విషాదం. ఈ నెల 9న తెనాలిలో మహాపురుషుడు మండలి నాటక ప్రదర్శన. రాజకీయ ప్రముఖుడు మండలి వెంకటకృష్ణరావు జీవిత చరిత్రపై ఏఐ డిజిటల్ టెక్నాలజీపై రూపొందించిన నాటకం దీర్ఘాసి విజయభాస్కర్ రచనకు గంగోత్రి సాయి దర్శకత్వంలో ప్రదర్శన. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద ముస్లిం బిడ్డలకు ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు పేద ముస్లిం విద్యార్థుల కోసం చేపడుతున్న కార్యక్రమాన్ని వివరించారు. కార్పొరేట్ కాలేజీలో 100% ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యతో పాటు ఐఐటీ, జేఈఈ, ఎంసెట్లకు ఉచిత శిక్షణ ఇస్తారని తెలిపారు. హాస్టల్ భోజన సదుపాయం, పుస్తకాలు పూర్తిగా ఉచితమని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 450 ఆ పైగా మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. వీరు ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్న వారు, తెల్ల రేషన్ కార్డుదారులు అయి ఉండాలని వివరించారు. ఆడపిల్లలకు 33% రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఏపీ వక్ఫ్ బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ సుభానీ, షేక్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఏ విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్ తీసుకొని విధంగా పేద విద్యార్థులకు డబ్బు లేని కారణంగా విద్యను ఆపుతున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ముస్లిమ్స్లో ఎవరైతే 10th క్లాస్ దాకా చదివి డబ్బు లేక డ్రాప్ అవుట్ అయిపోతున్నారో పిల్లలు చదువుకోవడానికి ముందు స్టడీస్కి, వారందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఒక నిర్ణయాన్ని మా ముందు ఉంచడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థిని మనం న్యాయం చేయాలంటే చేయలేం కాబట్టి ఎవరైతే అత్యుత్తమంగా చదువుతున్నారో వాళ్ళని మనం ప్రోత్సహిద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎవరైతే ఈ సంవత్సరం 2025-26లో 10th క్లాస్ మార్కులో 75% పైన మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఇందులో ఎవరైతే మంచి మార్కులతో పాస్ అవుతారో వాళ్ళని వక్ఫ్ బోర్డు ద్వారా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో నారాయణ, చైతన్య కాలేజెస్లో వాళ్ళకి విద్యను నేర్పించి రాబోయే వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్న తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ విషయాన్ని మేము తెలియజేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు నారా లోకేష్ గారు, అదేవిధంగా న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మార్చులు అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు, వీళ్ళ నలుగురు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురు కూడా పాజిటివ్గా స్పందించి ఈ ప్రోగ్రాంకి మా అండదండలు ఉంటాయని తెలియజేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల మేము ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో ఆ ప్రోగ్రాం చేయడానికి మాకు అవకాశం లభించింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మైనార్టీలందరి తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు రేపు ఏదైతే ఈ సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులకు మేము 6వ తారీఖు నుంచి అంటే ఈ నెల 6 నుంచి 16 దాకా ఒక అప్లికేషన్ని ఆన్లైన్లో ఉంచబోతున్నాము. ఎవరైతే విద్యార్థులు 75% మార్కులు పైబడి పాస్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఇందులో ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఏ జిల్లాల్లో అయితే వీళ్ళు ఉంటారో ఆ జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఈ నారాయణ, చైతన్య విద్యా సంస్థల ద్వారా వీళ్ళకి ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయబడుతుంది. ఈ ఎగ్జామ్లో ఉత్తమమైన ప్రదర్శించిన వారికి మాత్రమే ఈ సంవత్సరం 250 మంది విద్యార్థులను వక్ఫ్ బోర్డు ద్వారా చదివించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరైతే 250 మంది విద్యార్థులు వస్తారో నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము తీసుకునే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లో మొత్తం కలిపి రాబోయే 2 ఏళ్లలో 500 మంది విద్యార్థులకి ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకి రెసిడెన్షియల్ విద్య
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నారాయణ మరియు చైతన్య కాలేజీలలో ఎక్కడైతే వాళ్ళు చేరదాం అనుకుంటున్నారో, మేము 3 సెంటర్స్ని మాట్లాడుతున్నాము. 1 వైజాగ్, 2 విజయవాడ, 3 నెల్లూరు. ఈ 3 చోట్ల ఎక్కడైతే వీళ్ళు ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు మేము చేరుతామంటారో ఆ కాలేజెస్లో వాళ్ళని చేర్పించి వాళ్ళకి విద్య నేర్పించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య కాలంలో మేము సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ద్వారా ఒక కేసును గెలవడం జరిగింది. ఎవరైతే వక్ఫ్ బై యూజర్ కింద స్థలాలను ఇచ్చి వెళ్ళారో, వక్ఫ్ బై యూజర్ కింద ఇచ్చెళ్ళిన స్థలాలను కొంతమంది మిస్యూజ్ చేసుకొని ఎన్ఓసీలు తెచ్చుకొని అమ్ముకోవడం జరిగింది. హైకోర్టు దాకా కూడా వాళ్ళు వెళ్ళి వాటి మీద హక్కులను పొందడం జరిగింది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే వక్ఫ్ బై యూజర్ ఉందో అటువంటి స్థలాలను కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఎవరికి హక్కు లేదని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరెవరైతే అమ్మున్నారో, ఇంతకుముందు కొనున్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు కూడా వక్ఫ్ బోర్డు భూములను కొనొద్దని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ, ఇటువంటి బోర్డులో నాకంటూ ఒక స్థానాన్ని కల్పించిన మా గౌరవనీయ శాసనసభ్యులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు నాటక రంగంలో తొలిసారిగా మహాపురుషుడు మండలి అనే ఒక సాంఘిక నాటకాన్ని ఏఐ డిజిటల్ టెక్నాలజీ వినియోగించి ప్రదర్శిస్తున్నట్లు నాటక దర్శకుడు ప్రధాన పాత్రధారి గంగోత్రి సాయి వెల్లడించారు. పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవికళా క్షేత్రంలో దివంగత రాజకీయ ప్రముఖుడు మండలి వెంకట కృష్ణారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మహాపురుషుడు మండలి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు చందు సుబ్బారావు, నాటక దర్శకుడు గంగోత్రి సాయి వివరాలు తెలిపారు. నాటకానికి ముందు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభ జరుగుతుందని తెలిపారు. తెలుగు నాటక రంగంలో ఒక సాంఘిక నాటకాన్ని డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రదర్శించడం ఇది తొలిసారిగా గంగోత్రి సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లి ముంత కృష్ణ, మోవ సత్యనారాయణ, బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్, గరికపాడు సుబ్బారావు, చందు సూర్య, ఏవి గోపాలరావు, డివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 9వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు మన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి సభ మరియు మహాపురుషుడు మండలి అనేటువంటి నాటకం ప్రదర్శన ఏర్పాటు చేశాం. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి మంచి విషయంగా మేము భావిస్తున్నాము. మండలి వెంకట కృష్ణారావు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే వెచ్చించినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి నేత. నిస్వార్థ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్గా నిలిచినటువంటి దార్శనికుడు, మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి నేతగా ఆయన్ని చెప్పుకోవచ్చు. నాటకం ప్రదర్శన ముందుగా శత జయంతి సభకి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించున్నాం. అట్లాగే అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తెనాలికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా, మన డబుల్ హార్స్ గ్రూప్ ఆఫ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూపు అధినేత మునగాల శ్యామ్ గారు, కొత్త సుబ్రహ్మణ్యం గారు కుమార్ పంప్స్ అధినేత, అట్లాగే అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు, ఇట్లా తెనాలిలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఉన్నాం. అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా ఆంధ్ర తెలంగాణలో శత జయంతి సభలు నిర్వహిస్తూ, అలాగే మండలి వెంకట కృష్ణారావు గారి జీవితాన్ని నాటకంగా ప్రదర్శించాలన్న ఉద్దేశంతో నాటకంగా రాయించడం, దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది.
విశాఖపట్నం, హైదరాబాద్, కాకినాడ, గుంటూరు, అవనిగడ్డ మొదలైన ప్రదేశాలు ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈయన ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు విశాఖపట్నంలో స్పీకర్ గారు రావటం, అయ్యన్న పాత్రుడు గారు రావడం జరిగింది. అలాగే హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాకినాడలో పల్లవరాజు గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, వాళ్ళందరూ కూడా రావడం జరిగింది, వీక్షించడం జరిగింది. ఈ నాటకం 45 మంది కళాకారులతో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఏఐ సపోర్ట్తో తయారు చేసినటువంటి మొట్టమొదటి నాటకం ఇది. వారి జీవితాన్ని నాటకంగా చూపించాలి, వివిధ ప్రదేశాల్లో ఆయన చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలన్నింటినీ మనం చూపించాలి అంటే డిజిటల్ మరియు ఏఐ సపోర్ట్తోనే ఇది సాధ్యం అవుతుంది అని మొట్టమొదటిసారి ఏఐతో చేస్తున్నటువంటి మొట్టమొదటి సాంఘిక నాటకం ఇది. నాటకరంగ చరిత్రలో ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలుకుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆయన జీవితంలో జరిగినటువంటి బాల్యం నుండి సంఘం పట్ల, ప్రజల పట్ల ఎంత నిబద్ధతగా పనిచేశారో బాల్యం నుండి, అలాగే తను మరణించేంత వరకు ప్రజాసేవలో ఎలా పునీతమైపోయాడు, ఒక రాజకీయ నాయకుడు ఎలా బ్రతకొచ్చు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా, చాలా వివరంగా, అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ నాటకం డాక్టర్ దీర్ఘాసి విజయవాసులు గారు రచించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేరెన్నిక కన్నా ముఖ్యమైనటువంటి నటీనటులందరినీ కూడా ఈ నాటకంలో నటిస్తున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కళాకారులను సేకరించి ఈ నాటకం తయారు చేయడం జరిగింది. అలాగే స్థానిక తెనాలి కళాకారులు కూడా ఈ నాటకంలో ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషించారు. దయచేసి అందరూ కూడా ఈ నాటకాన్ని వీక్షించే విధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మానవత్వం ఉన్న మహామనిషి మండలి వెంకటకృష్ణారావు గారు మహోన్నత వ్యక్తిని గురించి ఒక నాటక రూపంలో తీసుకొచ్చి తెనాలి ప్రజలకు అందించడం బుల్లిమంది శివరామకృష్ణ ఫౌండేషన్ వారు చాలా అభినందనీయులు. ఇదిగాక ప్రస్తుత రాజకీయ నాయకులకి, యువతకు కూడా ఆయన చేసినటువంటి ఉప్పెనల సమయంలో 1977 నవంబర్ 19న జరిగినటువంటి ఉప్పెనలో సుమారు 10-15 వేల మంది చనిపోయినప్పుడు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఇటువంటి వ్యక్తి యొక్క జీవితం ప్రజలకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో బుల్లిమంది శివరామకృష్ణ ఫౌండేషన్ వారు రేపు 9వ తారీఖు ఈ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆంగలకుదురులోని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. పట్టణ రైస్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ జి శ్రీనివాస్ తెనాలి రైల్వే స్టేషన్ పాయింట్ కేంద్రంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ప్రమాదానికి గురై కాలికి గాయమైంది. దీంతో ఆయన కుటుంబం జీవనం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళిని కలిసి తన పరిస్థితి తెలిపారు. స్పందించిన మురళి మంగళవారం శ్రీనివాస్ కు 15,000 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. వ్యక్తిగతంగా సహాయంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా అవసరమైన సహాయం అందేలా ప్రయత్నిస్తామని మురళి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అంగలకుదురు గ్రామ మాజీ ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, ఉపవరపు సాంబశివరావు, నవీన్, రైల్వే ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు సురేష్, గాజులవర్తి వైస్ ప్రెసిడెంట్ నాగా, సుభాని, బాబు, యేసు, ఉద్దండం యేసు, రాజు, శంకర్, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ పాయింట్లో 20 సంవత్సరాలుగా ఆటోనే జీవనాధారంగా బతుకుతున్నటువంటి నిరుపేద కుటుంబం ఈ సీను వాళ్ళది కుటుంబం. అనుకోకుండా కాలుకు తగిలినటువంటి ఒక చిన్న గాయం అది పెద్దదై ఆటో నడుపుకుంటానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఎప్పుడైతే ఈ ఆటో వేసుకోవట్లేదో ఇంట్లో జీవనం గడవటం కూడా కష్టమైపోయి, ఓ పక్క కాలుకి మందులకి డబ్బులు లేక, ఇంట్లో నిత్యావసర వస్తువులు జీవనం గడవక ఎంతో ఇబ్బంది పడుతూ మేడే రోజు నేను ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడికి చూడటం జరిగింది. ఎమ్మటే మేము మా సోదరుడు నాగభూషణ్ గారు 15,000 రూపాయలు ఈ సీని గారికి ఆర్థిక సహాయంగా ఇంట్లో కనీసం కాస్త తినడానికి నిత్యావసర సరుకులు ఉండాలి ముందని చెప్పి నిత్యావసర సరుకులు అవి కూడా ఇవ్వటం జరిగింది.
ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయాలి. మనం ఏదైతే కష్టపడతామో ఆ వచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత మనం సేవ్ చేసుకున్నప్పుడే ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఎంతో కొంత మనకి ఆ డబ్బులు ఆధారం అవుతాయి. ఇవాళ చిన్న చిన్న కుటుంబాల్లో హెల్త్ పరంగా కానీ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు బయట అప్పు దొరక్క పని చేసుకుంటానికి పని చేసుకునే పరిస్థితి లేక చాలామంది దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఏదైతే పాపం కొన్ని నెలలుగా పని లేక ఎవరికి చెప్పుకోలేక మా కుటుంబ సభ్యుల్లాగా మాకు వచ్చి చెప్పటం, మేము స్పందించడం అనేది మాకు కూడా ఒక మంచి కార్యక్రమం చేసిన తృప్తి. ప్రభుత్వం వైపు నుంచి కూడా తనకి ఏ విధంగా ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందుతుందో రేపు మంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి వైద్యపరంగా కానివ్వండి, ఏదో ఆర్థికంగా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సహాయం అందే విధంగా కానీ ఎటువంటి అవకాశం ఉన్నా సరే తప్పకుండా. మొన్న మేడే రోజు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మరి నన్ను మురళి గారిని అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోజు మరి ఎన్నో 10-15 సంవత్సరాలుగా ఆటో నడుపు జీవనం సాగిస్తున్న శ్రీనివాసరావు కుంటుకుంటా కాలుకి బ్లడ్ గారుతా కవర్ తగిలించుకొని వచ్చాడు. ఏంటని మురళి గారు అడిగితే, అన్న ఇట్లా తిరుపతి యాత్రకి వెళ్ళినప్పుడు కాల్లో గుచ్చుకొని కాలంతా పుండు పడిపోయి బొక్క పడిపోయి షుగర్ అయ్యి దాని మూలన సగం అరికాళ్ళు కోతకు గురయ్యి నాన్న ఇబ్బందులు పడుతున్నానన్న, ఆటో కూడా సరిగ్గా నడపలేకపోతున్నాను, ఇంట్లో జీవనానికి కూడా ఇబ్బంది అవుతూ ఉందని చెప్పడం జరిగింది. అక్కడున్న ఆటో వర్కర్స్ యూనియన్ వాళ్ళందరూ కూడా అవునన్నా చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి మురళి గారు చెప్పగానే మరి 2 రోజుల్లో నాకు వచ్చి కనపడమ్మా అని చెప్పని కబురు చేసి మరి ఈరోజు 15,000 రూపాయల నగదును ఇంట్లో మరి తినడానికి కూడా పరిస్థితి వాళ్ళు కొంచెం దారుణంగా ఉండి రోజు సంపాదన మరి లేనప్పుడు పరిస్థితి అలానే ఉంటుంది. మరి ఆ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, మరి ఎన్నో సంవత్సరాలుగా మురళి గారికి మేము చాలా రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇదేగాక గతంలో కూడా మురళి గారు దాతృత్వ హృదయం వారిలో మేము ఎంతో కొనియాడి ఉన్నాము, చూసి ఉన్నాము. ఎందుకంటే అన్న మాకు ఇది ఈ సమస్య అనగానే ఏ కార్మికుడైనా కానీ, ఏ బాధితుడైనా కానీ, ఏ వర్గానికి చెందినవాడైనా కానీ, పేదవాడంటే ఆయన ఎమ్మటే అది వెనక ముందు ఏమి చూడు అన్న నాకు ఈ కష్టం అనగానే ఎమ్మటే చెల్లించి అదిగో రేపు సాయంత్రం రండి మీకు ఇది ఈ సాయం చేయగలుగుతాను నేను నో అనే మాట ఆయన నుంచి రాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ శ్రీనివాస్కి మొన్న మేడే రోజు అతనికి ఉన్నటువంటి కాలు ఇబ్బంది వల్ల అన్నకు తెలియపరుచుకున్నాడు. ఆ సమస్యని ఎమ్మటే 2 రోజుల్లో దాన్ని రెక్టిఫై చేసి అన్న ఆయన ఏ విధంగా అయితే ఎమ్మటే. నా పేరు ఎన్ శ్రీనివాసరావు, రైల్వే స్టేషన్ యూనియన్ స్టేషన్లో గత 23 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. నాకు మొన్న మేడే ఫస్ట్కి సార్ గారిని పిలిచాము. సార్ గారిని పిలిస్తే సార్ గారికి ఈ విధంగా విన్నపం చేస్తున్నాను, కాలు బాగాలేదు సార్, 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నానని చెప్పాను. సార్ వెంటనే స్పందించి నాకు ఆర్థిక సహాయం 15,000 సరుకులు ఇప్పించినారు. అంతేకాక ప్రభుత్వం తరపు నుంచి నాకు ఏ విధమైన అవసరం ఉన్నా చేపిస్తా అన్నారు. ముందు ఇంట్లో వాడుకోమని చెప్పారు. తర్వాత ఏదన్నా అవసరం ఉన్నా కూడా ఫోన్ చేస్తాను అప్పుడు రమ్మని చెప్పారు. వారికి వాళ్ళ కుటుంబాలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. హిందూ దేవాలయాల్లో సంపద సృష్టించాల్సిన అవసరం లేదని, దేవుడి కైంకర్యాల్ని పవిత్రంగా చేయాలని హిందూ జనుల తరపున పొట్టి మూర్తి శ్రీనివాస్ దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో పెమ్మసారి థియేటర్ సమీపంలో హిందూ జనుల ప్రతినిధి పొట్టి మూర్తి శ్రీనివాస్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాల్లో చెప్పులు స్టాండు, పార్కింగ్పై వచ్చే ఆదాయంతో స్వామివారి కైంకర్యాలు చేయరాదని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆలయాలను సంపద సృష్టించే కేంద్రాలుగా చేయవద్దని సూచించారు. అలాగే హిందువుల్ని కులాల వారీగా కాకుండా హిందువులుగా గుర్తించాలని కోరారు. వీరితో శ్యామ్ ప్రసాద్, తిరువిధుల పవన్ కుమార్ తదితర హిందూ నేతలు ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అలానే కేంద్ర ప్రభుత్వాన్ని చిన్న హిందువులందరి తరపున చిన్న విన్నపాన్ని మేము తెలియజేస్తున్నాము. హిందువుల్ని హిందువులుగా గుర్తించండి. మమ్మల్ని ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలుగా కాకుండా మమ్మల్ని అందరినీ కలిపి హిందువులుగా మీ ఓట్ల లబ్ధి కోసం
మమ్మల్ని విడదీసి హిందువులందరినీ మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. అలానే మా దేవాలయాలన్నింటినీ కూడా మీరు డబ్బు సంపాదనా కేంద్రాలుగా చూస్తున్నారు. దానికి ఉదాహరణగా నేను పుట్టింది పెరిగింది అంతా తెనాలిలోనే. మొన్న తెనాలి వైకుంఠపురంలో ఆక్షన్ జరిగింది దేవాలయానికి సంబంధించి. షాపులు, చెప్పులు స్టాండు, టెంట్లు, అలానే కొబ్బరికాయలు వీటన్నిటికి కూడా ఆక్షన్ వేశారు. ఆ ఆక్షన్ డబ్బులతో స్వామివారికి కైంకర్యం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది. అలానే మొన్న మేము తిరుపతి వెళ్తాం జరిగింది. తిరుపతిలో తిరుచానూరులో పార్కింగ్ అని చెప్పి 100 రూపాయలు తీసుకుంటున్నారు. మొన్న శ్రీకూర్మం వెళ్తే పార్కింగ్ అని చెప్పి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ యొక్క పంచాయతీలకి ఈ దేవాలయాల వల్ల ఎంత ఫండ్ వస్తుంది? ఇది ఇతర మతస్థులది ఏదైనా దేవాలయాలు ఉంటే ఇలా పార్కింగ్లు ఇవన్నీ వసూలు చేస్తున్నారా మీరు? మా మీద హిందువుల మీద ఎందుకు ఇంత విపక్షత చూపిస్తున్నారు? కాబట్టి మిత్రులారా, మనందరం ఒకే తాటి మీదకి వచ్చి నేను కాపు, కమ్మ, రెడ్డి అని చెప్పి కాకుండా మనందరం హిందువులం. గడప లోపల ఏదైనా ఉండండి, గడప బయటకు వచ్చిన తర్వాత మనందరం హిందువులం అని గుర్తుపెట్టుకొని, అలానే మన దేవాలయాల్లో ఎక్కడా కూడా ఆక్షన్స్ జరగకుండా స్వచ్ఛందంగా ఒక పేద కుటుంబాన్ని చూసి ఈ కొబ్బరికాయలు అమ్మాలి, ఒక పేద కుటుంబానికి పిలిచి ఇవ్వండి. మీరు ఆ డబ్బులతో కైంకర్యం చేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు చెప్పుల స్టాండ్ ఉంది, ఏదో ఉత్సవాలు జరిగేటప్పుడు వస్తాయి. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాలంటీర్లు పిలిచి వాళ్ళకి అప్పచెబుతున్నారు. అలానే మీరు మమ్మల్ని పిలవండి, ఇప్పుడు మా తెనాలి మీరు పిలవండి, పలానా చోట మాకు అవసరం ఉంది, మీరు రండి అంటే మేము ఎంతమంది వాలంటీర్గా పనిచేయడానికి స్వామివారి సేవలో తరించడానికి వస్తాము. దాన్ని మీరు ఈవోలందరికీ మేము చేసే చిన్న విన్నపం ఏంటంటే, మీరు మా దేవాలయాల్లో సంపద సృష్టించమాకండి. దేవుడికి డబ్బు అవసరం లేదు, భక్తుల్ని పెంచండి, భక్తులకి సేవ చేయండి. అప్పుడే మనందరికి కూడా హిందూ ధర్మం యొక్క తండ్రి లేని ఆ కుటుంబంలో పిల్లలకు అన్ని తానే పెంచింది ఆ తల్లి. తీరా ఆమె కన్ను మూసే నాటికి ఏకైక కుమారుడు ఈ లోకంలో లేడు. తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పించాల్సిన కొడుకు అంతకుముందే మరణించాడు. ఇలాంటి స్థితిలో ఉన్న ఒకే ఒక కూతురు ఆ బాధ్యత తీసుకుంది. తల్లి అంత్యక్రియల్ని తన చేతుల మీదుగా నిర్వర్తించింది. విషాదాన్ని కలిగించే ఆ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి రూరల్ మండలం సంగం జాకర్లముడి గ్రామానికి చెందిన కుర్రా శివనాగంజలి అంగళకుదురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించారు. ఏ కారణాల చేతన భర్త నుండి ఆమె చాలా కాలం క్రితం విడిపోయింది. కొడుకు కుమార్తెతో సహా బయటకు వచ్చి 2 పిల్లల్ని కనుపాపల్లా సాగారు. 24 ఏళ్ల వయసుకు వచ్చిన కుమారుడు గణేష్ 6 నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అలాంటి రోడ్డు ప్రమాదంలోనే శివనాగంజలి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స చేయించడం ప్రయోజనం లేకుండా పోయింది. భర్త దూరమై కొడుకును కోల్పోయిన ఆ తల్లి చితికి కొరివి పెట్టేవారు ఎవరు కనిపించలేదు. దీంతో ఆమె కుమార్తె పూజిత ముందుకొచ్చింది. తన చేతుల మీదుగా సాంప్రదాయంగా అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆ విధంగా జన్మనిచ్చిన కన్న తల్లి రుణం తీర్చుకుంది. రైల్లో నుండి జారిపడిన చనిపోయిన పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వర్తించారు. పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవ సంస్థ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మరో అనాథ మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు చేశారు. గత నెల 21వ తేదీన చుండూరు పరిసర ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. చుండూరు పోలీసులు ఆ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ లభ్యమైన ఆధారాల ప్రకారం మృతుడు సురేష్ ముండా అస్సాంకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుసుకుని సమాచారం పంపారు. అక్కడి నుండి ఎవరు రాకపోవడం, మృతదేహం దెబ్బతినే అవకాశం ఉండడంతో చుండూరు సీఐ పర్యవేక్షణలో శవ పరీక్ష చేయించారు. అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను సంప్రదించారు. దీంతో మార్చిలో సురేష్ ముండా మృతదేహాన్ని తమ వాహనంలో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంకు తరలించారు. సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. గత 8 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో ఆకలితో ఉన్నవారికి డైలీ నిత్యాన్నదానం, మరి అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా చనిపోయినా కానీ ఎక్కడ కూడా ₹1 తాకకుండా మరి యొక్క బాడీకి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజున ఉదయం చుండూరుకి చెందిన సిఐ గారు ఫోన్ ద్వారా తెలిపారు. గత నెల 21వ తారీఖు చుండూరు శివారులో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెబితే ఆ యొక్క మృతదేహాన్ని వారికి వివరాలు తెలిసేసరికి 28వ తారీఖు అయింది. అక్కడి నుంచి 28వ తారీఖు తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాలలోని మాచిరినందు భద్రపరిచి వివరాలు సేకరించగా అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరు సురేష్ ముండా అని అతని పేరు నిర్ధారించారు. మరి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళ బంధువులకు కూడా వాళ్ళ ఫోన్ల ద్వారా తెలుసుకొని తెలియపరిచినా కానీ వాళ్ళు ఎవరు కూడా రాకపోవడం వల్ల అప్పటికే మరి గత నెల 21 అంటే ఈరోజు 4వ తారీఖు మరి ఈ నెల వచ్చింది. మరి దరిదాపులుగా 15-16 రోజులు అవుతుంది. ఇతనికి మరి బాడీ అయితే క్షీణించిపోవడం వల్ల
మరి సిఐ గారు ఉన్నతాధికారుల విజ్ఞత మేరకు చుండూరుకు సంబంధించి వారి విజ్ఞత మేరకు ఈ రోజున ఆ మృతదేహాన్ని పోలీసుల సమక్షంలోనే తీసుకొచ్చి పోస్టుమార్టం చేయించిన తర్వాత మా వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ మరి పురిపాలెం రోడ్లో మహాప్రస్థానంలో సాంప్రదాయ పద్ధతిలో భూస్థాపితం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య ఇట్లాంటి రైల్వే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. ఈ రైల్వే మరణాలను కూడా కొంచెం కంట్రోల్ చేస్తానికి పోలీస్ శాఖ వారు ఏదన్నా చర్యలు తీసుకుంటే కొంతవరకు మరణాలు ఆపవచ్చు అని మా అభిప్రాయం. ఇలాంటి మరణాలు జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళ కుటుంబాలు ఒంటరి అయిపోతున్నాయి. ఈ గేట్ల దగ్గర ఇటు దగ్గర వీళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళు కానీ ఒడిశా వాళ్ళు కానీ అటునుండి ఎటు వాళ్ళు వచ్చినా ఇటు బెంగళూరు మద్రాసు ఇటంతా పనులు చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు ఆ గేట్ల దగ్గర కూర్చోవడం వల్ల పడి మరణిస్తున్నారు. ఇలాంటి ఐటమ్ మీద కొంచెం రైల్వే పోలీసులు కానీ ఈ పోలీసులు చర్యలు తీసుకొని ఇలాంటి కొంత తగ్గిస్తే ఇలాంటి మరణాలు తగ్గుతాయని మేము ఆశిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ముస్లిం విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్య ఎంపికకు ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో త్వరలో టాలెంట్ టెస్ట్ నిర్వహణ. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వెల్లడి. రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుమార్తె తల్లికి అంత్యక్రియలు చేయాల్సిన సోదరుణ్ణి 6 నెలల క్రితమే కోల్పోయిన విషాదం. అన్ని తానే తన తల్లి భౌతిక కాయానికి అంతిమ సంస్కారం చేసిన పూజిత అనే యువతి సంగం జాగర్లమూడిలో చోటు చేసుకున్న గ్రామస్తుల కళ్ళు చెమర్చిన విషాదం. ఈ నెల 9న తెనాలిలో మహాపురుషుడు మండలి నాటక ప్రదర్శన. రాజకీయ ప్రముఖుడు మండలి వెంకటకృష్ణరావు జీవిత చరిత్రపై ఏఐ డిజిటల్ టెక్నాలజీపై రూపొందించిన నాటకం. దీర్ఘాసి విజయభాస్కర్ రచనకు గంగోత్రి సాయి దర్శకత్వంలో ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.